గురువుగారు, మంగళవారానికి కుజగ్రహానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? మంగళవారం రోజున శుభ కార్యక్రమాలు చేపట్టవద్దని ఎందుకంటారు? నిజంగానే వారంలో హోరలు అని ఉంటాయి. ప్రతి వారంలో అంటే ప్రతిరోజు కూడా హోర అంటారు. పొద్దున్న నుంచి మొదలుపెట్టి 24 హోరలు అంటారు. ఈ హోరల్లో మొట్టమొదట ఏ గ్రహం ప్రభావం ఉంటుందో దాని మీదుగా ఆ వారానికి ఆ పేరు వస్తుంది. ఉదాహరణకి ఆదివారం అని ఉందనుకోండి. ఆదివారంలో మొట్టమొదట రవిగ్రహం, ఆ రవి నక్షత్రానికి సంబంధించి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి ఆదివారము అని పేరు పెట్టారు. ఇట్లా మిగతా రోజులు కూడా సోమవారంలో మొట్టమొదటి చంద్రగ్రహం యొక్క ప్రభావం అధికంగా ఆ రోజు ప్రారంభంలో ఉంటుంది కాబట్టి ఆయనకి సోమవారం అని పెట్టారు. అట్లాగే మంగళవారానికి వచ్చేసరికి కుజగ్రహం, ఆ రోజుకి సంబంధించి అంటే జ్యోతిష్ శాస్త్రజ్ఞులు బాగా పరిశీలించి ఆ వారం యొక్క నామకరణం చేశారు. కుజుడి యొక్క ప్రభావం అధికంగా ఉంటుందట. అందువల్ల దీనికి కుజుడికే ఇంకొక పేరు మంగళగ్రహము అంటారు, భౌమగ్రహం అని కూడా అంటారు. అందుకే మంగళవారాన్ని భౌమవారం అని కూడా అంటారు. కాబట్టి కుజగ్రహానికి సంబంధించి కాబట్టి దీన్ని మంగళవారము అని అన్నారు. ఇక్కడ తమాషాగా మంగళము అని అంటే మనం ఏమనుకుంటామంటే శుభము. మరి శుభ కార్యక్రమాలు మంగళవారం నాడు చేయొద్దయ్యా అంటారు. ఎందుకని? ఇది మన ప్రశ్న. మంగళవారం మంచిదని అంటున్నారు కదా, పేరులోనే మంగళం ఉన్నది కదా అని అంటే మంగళం మంచిదే. ఇప్పుడు పరమాన్నం, లౌకిక ఉదాహరణ చెప్పుకుందాం. పరమాన్నం మంచిదే. పాయసాన్న ప్రియ లలితా సహస్రనామాల్లో అమ్మవారికి పేరు. పాయసాన్నం అంటే, పరమాన్నం అంటే చాలా ఇష్టంట అమ్మవారికి. మరి పరమాన్నం చాలా ఇష్టమే కదా అని చెప్పి బాగా షుగర్ ఉన్నటువంటి వ్యక్తికి అమ్మవారికి ఇష్టంటారా పరమాన్నం అని చెప్పి వాడికి పెడుతున్నాం అనుకోండి పరమాన్నం, ఏమవుతాడో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. అంటే మంచిదే, పాయసం చాలా మంచిదే, కానీ మన శరీర తత్వానికి అనుగుణంగా మాత్రమే దాన్ని, ఆ తీపి పదార్థాన్ని మనం స్వీకరించాలి. షుగర్ ఇలాంటివి లేకపోతే తీసుకోవచ్చు, తప్పేమీ లేదు. అలాగే మంగళవారం చాలా మంచిదే, కొన్ని విషయాల్లో మంచిది, కొన్ని విషయాలు వద్దన్నారు. అది అంతవరకే. కానీ ప్రతి వారము కూడా చాలా మంచిది. కొన్ని విషయాల్లో మంచిది, కొన్ని విషయాల్లో మంచిది కాదు. కొందరికి మంచిది, కొందరికి మంచిది కాదు. ఆ రకంగా తీసుకోవాలి. కానీ అయ్యో దీనికి మంచిది కాదన్నారని చెప్పి ఇట్లా అన్నారేమిటి మన వాళ్ళని చెప్పి మనం వెంటనే వాళ్ళని అధిక్షేపించేటువంటి ప్రయత్నం మనం చెయ్యకూడదు. కాబట్టి మంగళవారం కొన్ని కార్యక్రమాలకి మంచిది. ప్రయాణాలు ఇలాంటివి ఏవైనా ఉన్నాయనుకోండి, దూర ప్రయాణాలు ఉన్నాయనుకోండి, కొంచెం వాయిదా వేసుకోవటం మంచిది. అలాగే క్షౌరకర్మలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని వాయిదా వేసుకోవటం మంచిది. ఎందుకంటే కుజుడు రక్తగ్రహం కాబట్టి ఎరుపు ఆయనకి ఇష్టం. కాబట్టి ఈ క్షౌరకర్మలు ఇలాంటివి చేసేటప్పుడు రక్తం కొంచెం చూడవలసిన అవసరం ఏమైనా వస్తుందేమో, బాబు అటువంటి పొరపాటు వస్తే జీవితం కొంచెం నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి క్షౌరకర్మలు ఇలాంటివి వద్దు అని హెచ్చరించారు, అనుభవపూర్వకంగా హెచ్చరించారు. ఇలాంటివి తప్పించి కొన్ని కార్యక్రమాలు చేయటం ఈ మంగళవారం నాడు మంచిదే. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా, పంచాంగం ప్రకారంగా ఏవి మంచివో తెలుసుకొని వాటిని ఆచరిస్తూ, ఏవి మంచివి కావో ఆ రోజు వాటిని త్యజిస్తూ ఈ 7 రోజుల్లోనూ ప్రతి వాళ్ళం కూడా జీవనయాత్ర గడుపుతూ ఈ కార్తీక మాసంలో ఆ శివకేశవుల అనుగ్రహాన్ని అందరం పొందిదము గాక.